వెల్కమ్ టు పల్లవి టీవీ. మనకు ఇరాన్, అమెరికా ఏదైతే యుద్ధం నడుస్తా ఉందో, ఇజ్రాయెల్, అమెరికా వర్సెస్ ఇరాన్. ఆ యుద్ధానికి సంబంధించి ఈరోజు పాకిస్తాన్ ఇస్లామాబాద్‌లో కీలక శాంతి చర్చల భేటీ అయితే జరిగింది. ఈ శాంతి చర్చలకు పాకిస్తాన్ ప్రధానమంత్రి ఎవరైతే ఉన్నారో షహబాజ్ ఇచ్చినటువంటి పిలుపుతో అటు అమెరికా, ఇటు ఇరాన్ టాప్ లీడర్లు ఇస్లామాబాద్‌కొచ్చారు. ఇస్లామాబాద్‌లో ఈ శాంతి చర్చల సందర్భంగా ఇస్లామాబాద్‌ను రెడ్ జోన్ సీల్ చేశారు. అంటే ఇస్లామాబాద్ మొత్తం 2 రోజుల పాటు మార్కెట్లు మూసేసిర్రు, స్కూల్స్ మూసేసిర్రు. అదంతా రెడ్ జోన్‌గా చేసేసిర్రు. దాదాపు అమెరికాకు సంబంధించినటువంటి సెక్యూరిటీ టీమ్ ఏదైతే ఉందో దాదాపు 30 మందితో ఉన్నటువంటి టాప్ సెక్యూరిటీ టీమ్ ఇస్లామాబాద్‌లోని సెరెనా హోటల్ ఏదైతే ఉందో, ఇప్పుడు శాంతి చర్చలు జరిగే సెరెనా హోటల్‌ని అదుపులోకి తీసుకొని మొత్తం లా అండ్ ఆర్డర్‌ని కంట్రోల్ చేసిన పరిస్థితి. సో, ఇట్లాగే మనకు ఈ ఇద్దరిట్లలో అమెరికా నుంచి ఎవరొచ్చారు, ఇరాన్ నుంచి ఎవరొచ్చారనే వివరాలు చూస్తే, సో, విషయం ఏంటి? శాంతి చర్చల ఒప్పందం. శాంతి చర్చల ఒప్పందం. శాంతి చర్చలు. ఎక్కడ జరుగుతుందంటే ప్లేసు ఇస్లామాబాద్. ఇస్లామాబాద్ సెరెనా హోటల్. సో, ఓకే. ఇప్పుడు అమెరికా నుంచి ఎవరొచ్చారంటే జేడీ వాన్స్. ఈయన వైస్ ప్రెసిడెంట్. అమెరికా వైస్ ప్రెసిడెంట్. నెక్స్ట్ ఇరాన్ నుంచి ఎవరొచ్చారంటే పార్లమెంట్ స్పీకర్ వచ్చిండు. స్పీకర్ మహమ్మద్ బాగేర్. సో, శాంతి చర్చలు జరుగుతూ ఉన్నాయి. వీళ్ళని ఎవరు రిసీవ్ చేసుకున్నారంటే షహబాజ్ ప్రధానమంత్రి, అట్లాగే ఆసిఫ్ మునీర్. సో, ఇది నడుస్తుంది. ఈ శాంతి చర్చల్లో భాగంగా దేని మీద మాట్లాడారు, ఏం చర్చించారు అంటే, సో, ఏదైతే యురేనియం ఉన్నాయి కదా, యురేనియం ఎన్రిచ్మెంట్, మా దగ్గర ఉన్నటువంటి యురేనియం ఎన్రిచ్మెంట్ మాదే అని ప్రకటించాలి అమెరికా, దానికి ఒప్పుకోవాలని ఇరాన్‌కు సంబంధించి ఎవరైతే ఇరాన్ పార్లమెంట్ స్పీకర్ ఉన్నారో ఆయన వాదనలు వినిపించారు. అట్లాగే జేడీ వాన్స్ నుంచి అమెరికా ఏమంటా ఉందంటే, ఇప్పటివరకు మీ దగ్గర ఉన్నటువంటి యురేనియం ఏదైతే ఉందో అది మాకు అప్పగించాలి. ఆ యురేనియం మీరు ఏదైతే ఇప్పటివరకు సమీకరించారో అది మాకు అప్పగించాలనేది అమెరికా నడుస్తూ ఉంది. సో, అట్లాగే హార్మోజ్ జలసంధి ఏదైతే ఉందో, ట్రైట్ ఆఫ్ హార్మోజ్ ఉంది కదా, ఆ హార్మోజ్ మీద పూర్తి హక్కులు, పూర్తి నియంత్రణ మా ఇరాన్‌వే. ఇరాన్‌కే ఈ హక్కులు ఉంటాయనే విషయాన్ని మీరు ప్రపంచ దేశాలుగా అంగీకరించాలి. మీరు కూడా అంగీకరించాలని ఇరాన్ ఒకవైపు చెప్తా ఉంది. సో, ఈ 10 అంశాలు, 10 నుంచి 15 అంశాలు ఏవైతే ఇరాన్ అమెరికా ముందు పెట్టిందో ఆ అంశాల మీద చర్చ నడుస్తూ ఉంది. ఇంకా ఫైనల్ డెసిషన్ తేలలేదు. సో, ఈ వీళ్ళను రిసీవ్ చేసుకోవడానికి పోయినటువంటి ఈ ఫోటో ఒకటి బాగా వైరల్ అవుతా ఉంది. సో, వీళ్ళు తెలుసు కదా, ఆసిఫ్ మునీర్ పాకిస్తాన్ ఆర్మీ చీఫ్. సో, జేడీ వాన్స్ అమెరికా వైస్ ప్రెసిడెంట్ ఎప్పుడైతే ఇస్లామాబాద్‌లో ల్యాండ్ అవుతారో అప్పుడు బిజినెస్ సూట్‌లో పోయి వంగి దండాలు పెడుతూ ఆయన రిసీవ్ చేసుకోవడం జరిగింది. సో, అమెరికా వైస్ ప్రెసిడెంట్ వస్తే ఆసిఫ్ మునీర్ ఎట్లా ప్రవర్తించిందనేది చూడండి. అతనితో ఎంత లాయల్‌గా, ఎంత వంగి రిక్వెస్టింగ్ మోడ్‌లో లాయల్‌గా ఉంటూ అతన్ని రిసీవ్ చేసుకున్నాడు. అదే ఇరాన్ దగ్గరికి వచ్చేసరికి ఎట్లా ఉందంటే ఆర్మీ దుస్తుల్లో, ఆర్మీ డ్రెస్‌లో ఛాతీ ముందుకు వేసుకొని నడుచుకుంటూ వస్తా ఉన్నాడు. సో, ఈ 2 వేరియేషన్‌లు ఉన్న ఫోటో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతా ఉంది. సో, ఇది ఇక్కడ పెడితే, ఈ టాపిక్ ఇక్కడ ఉంచితే మరో కీలకమైన టాపిక్ ఏంటంటే, లష్కర్ ఏ తోయిబాకి చెందినటువంటి టాప్ కమాండర్ వాడొక సెన్సేషనల్ వీడియో రిలీజ్ చేసిండు. ఆ వీడియోలో ఏం మాట్లాడిండో చూద్దాం. సో, వీని పేరు అబూ మూసా కాశ్మీరీ. వీడు లష్కర్ ఏ తోయిబా టాప్ కమాండర్. సో, వీడు ఏం మాట్లాడుతాడో విందాం ఒకసారి. खुशी का और मुबारकबाद का दिन है कि अल्लाह रब्बुल आलमीन ने उम्मत मुस्लिमा को ये एजाज अता फरमाया कि आज उसकी तस्वीर क़यादत पाकिस्तान कर रहा है और पूरी दुनिया मिलकर पाकिस्तान इस्लामाबाद के अंदर आकर मेज पर बैठकर अमन के मंसूबे तय कर रही है और पाकिस्तान उसकी क़यादत कर रहा है। और सबसे ज्यादा आज खुशी का दिन कश्मीरी कौम के लिए है, क्योंकि सबसे ज्यादा मोहब्बत का इजहार श्रीनगर के अंदर, पुलवामा के अंदर, जम्मू कश्मीर के अंदर, इन इलाकों के अंदर सबसे ज्यादा कश्मीरी कौम ने किया और उन्होंने सबसे बढ़कर लाखों की तादाद में इकट्ठे होकर ये नारे लगाए, पाकिस्तान से रिश्ता क्या, ला इलाहा इल्लल्लाह। और अगर मैं ये कहूँ कि अल्लाह ताला ने ये किरदार पाकिस्तान को बयान महसूस के बाद अता फरमाया है, क़यादत का किरदार, दुनिया में लीड करने का किरदार, ये बुनियान महसूस के बाद मिला। और बुनियान महसूस का नुक्ता आगाज कश्मीर है। अगर आपको याद हो, नहीं तो बार बार याद कीजिएगा, पहलगाम तो सही था या गलत था या पसमंद कीजिएगा, पहलगाम
कीजिएगा पहलगाम, नहीं तो बार बार याद कीजिएगा पहलगाम। సో ఏమంటున్నాడు వీడు అంటే, పహల్గామ్‌లో మేము దాడి చేసినాం గదా! ఆ పహల్గామ్‌లో మేము దాడి చేసినప్పుడు 20 మంది కాశ్మీర్‌లో ఉన్నటువంటి పహల్గామ్‌లో దాడి చేసి 26 మందిని చంపినాం గదా! సో ఆ ఘటనతోనే ఇస్లామాబాద్ సత్తా ఏంది, పాకిస్తాన్ సత్తా ఏంది ప్రపంచ దేశాలకు తెలిసిపోయింది. ఇప్పుడు ప్రపంచ దేశాలు ప్రపంచం యుద్ధం జరుగుతా ఉంటే, ఒకవైపు అమెరికా, ఇరాన్ యుద్ధం జరుగుతా ఉంటే, మనకు పాకిస్తాన్ ఇంత వాళ్ళ 2 దేశాలను మా దేశానికి పిలిచి శాంతి చర్చలు జరిపే స్థాయికి పాకిస్తాన్ ఎలా ఎదగగలిగిందంటే, నాడు పహల్గామ్‌లో జరిగినటువంటి ఇండియాలో శ్రీనగర్‌లో ఏదైతే దాడి జరిగిందో కాశ్మీర్‌కి సంబంధించి జమ్మూ కాశ్మీర్, శ్రీనగర్‌లో ఆ దాడి వల్లనే ఈరోజు ఇండియా ప్రపంచ దేశాలు శాంతి చర్చలకు పిలిచే స్థాయికి ఎదిగింది. ఆ లీడ్ చేసే స్థాయికి ఎట్లా ఎదిగింది అనడానికి ఆ పహల్గామ్‌లో జరిగినటువంటి ఉగ్రదాడే మమ్మల్ని ఈ స్థాయికి ప్రపంచ దేశాల దృష్టికి తీసుకెళ్లేలా చేసింది అంటూ వీడు విషం కక్కిన పరిస్థితి. సో ఆ రోజు పహల్గామ్‌లో దాడి జరిగినప్పుడు పాకిస్తాన్ ఏమన్నది? పహల్గామ్ దాడికి పాకిస్తాన్‌కి ఎట్లాంటి సంబంధం లేదు అని చెప్పే ప్రయత్నం చేసింది. కానీ ఇప్పుడు వీడు క్లెయిమ్ చేసిండు, వీడు కన్ఫెస్ చేసిండు. ఆ దాడి చేసింది మేమే. ఆ దాడి వల్లనే పాకిస్తాన్ ఈరోజు లీడ్ రోల్‌లో ఉంది. ప్రపంచ దేశాల్లో జరుగుతున్నటువంటి యుద్ధాన్ని కూడా ఆపే పరిస్థితి వచ్చింది అని వీడు ఉన్న విషయాన్ని కుండబద్దలు కొట్టి చెప్తా ఉన్నాడు. ఇది పరిస్థితి. సో మరోవైపు షహబాజ్ ఏమంటున్నాడు పాకిస్తాన్ ప్రధాని, ఈ యుద్ధాన్ని ఆపే ప్రయత్నం చేస్తున్నా కాబట్టి నాకు నోబెల్ శాంతి బహుమతి ఇయ్యండి అని వాడు చెప్పకున్నా, డైరెక్ట్ చెప్పకున్నా అక్కడ ఉన్నటువంటి మీడియా సంస్థలు చెప్తా ఉన్నాయి. ప్రధానమంత్రి షహబాజ్‌కు ప్రపంచ శాంతి బహుమతి ఇవ్వాలి. అతను యుద్ధం ఆపిండు అని వాళ్ళు చెప్తా ఉన్నారు. అసలు పాకిస్తాన్ నమ్మలే. అమెరికా నమ్మలే, అటు ఇరాన్ కూడా నమ్మలే. అమెరికా ఏమన్నది తెలుసా? పాకిస్తాన్‌లో ఉన్నటువంటి సిట్యుయేషన్ నమ్మకనే దాదాపు 30 మందితో కూడినటువంటి హై సెక్యూరిటీ టీమ్ ఉంటది కదా! సెక్యూరిటీ టీమ్ వచ్చి పాకిస్తాన్‌లో ఉన్నటువంటి ఇస్లామాబాద్ మొత్తం తన చేతిలోకి తీసుకున్నది. సో 2 రోజులు అన్నిటికి సెలవిచ్చారు. వ్యాపారాలకు సెలవు, స్కూళ్ళకి సెలవు, ఎక్కడికక్కడ 144 సెక్షన్. సో అది పరిస్థితి. మన దగ్గరికి ఇవాంకా వచ్చింది. ఇవాంకా ట్రంప్ హైదరాబాద్‌కి వచ్చినప్పుడు ఆమె వచ్చింది, వెళ్ళింది. కానీ ఏ కార్యకలాపాలు ఆగలేదు. సో పాకిస్తాన్‌కు రావడానికి అమెరికా జేడీ వాన్స్ సంబంధించి దాదాపు ఒక వారం రోజుల నుంచి థరో సెక్యూరిటీ ఇవన్నీ సమీక్షలు, సెక్యూరిటీ రివ్యూలు ఇవన్నీ జరిగినాయి. సో మరోవైపు ఇజ్రాయెల్ ఏమంటది? పాకిస్తాన్ నమ్మలేము, పాకిస్తాన్ మధ్యవర్తిత్వాన్ని అసలే నమ్మలేము, పాకిస్తాన్ అంత దరిద్రమైన దేశం ఇంకేది ఉండదని మరోవైపు ఇజ్రాయెల్ ప్రకటించింది. సో ఇజ్రాయెల్ ఒకవైపు అట్లా ప్రకటిస్తుండగానే అమెరికాకు సంబంధించిన సెక్యూరిటీ టీము మొత్తం ఇస్లామాబాద్ మొత్తం మూసేసిన పరిస్థితి. సో ఇట్లాంటి పరిస్థితుల్లో మనకు వీడు కశ్మీరీ అనేటువంటిగా అబు ముసా కశ్మీరీ. సో వీడు పహల్గామ్ సంబంధించినటువంటి అటాక్ వల్లే ఈరోజు పాకిస్తాన్ ఎదిగిందని వీడు చెప్తాడు. ఇది మొత్తానికి పాకిస్తాన్‌లో జరుగుతున్నటువంటి ఈ ఇష్యూ బేస్డ్ చేసుకొని వీడు మాట్లాడిన మాటలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతా ఉన్నాయి. ఇది మనకి నెక్స్ట్ శాంతి చర్చలు ఎట్లా పోతాయి, ఏం చేయబోతా ఉన్నారు? నిజానికి ఇరాన్ పెట్టిన షరతులకు అమెరికా ఒప్పుకుంటుందా? ఈ యుద్ధం ముగుస్తుందా? తాత్కాలిక కాల్పుల విరమణ అట్లాగే కొనసాగుతుందా? వేచి చూడాలి.